నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎలాంటి వారి ప్రార్థన వినటానికి ఆయన ఇష్టపడతారు, ఎలాంటి వారు ప్రార్థన చేసేటప్పుడు వారి మనస్సు వారి వైపు ఉంచుతాడు. దీనికి ఒక 4-5 విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఒక 4-5 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్ 11వ వచనములో నెహెమ్యా గ్రంథం 1:11 చదువురా. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల ప్రార్థనను చాలు. ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తారు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఆలకిస్తారు? ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో, దేవునిని మహిమపరుస్తారో. ఎలాగ మహిమపరచాలి? నోటి ద్వారా ఘనపరచాలి, నోటి ద్వారా మహిమపరచాలి, ప్రవర్తన ద్వారా ఘనపరచాలి, ప్రవర్తన ద్వారా మహిమపరచాలి, నీ జీవితం ద్వారా మహిమపరచాలి. దేవునిని ఎక్కువగా ప్రేమించి దేవుడు చేసిన కార్యములను బట్టి అనేక మందికి సాక్ష్యం చెప్పుట ద్వారా ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నారు, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డగా చెప్పుకోవడానికి కొన్నిసార్లు నీవు సిగ్గుపడతా ఉంటావు. దేవుని బిడ్డగా నిన్ను నీవు చూపించుకోవడానికి భయపడతా ఉంటావు. అది దేవునికి మహిమ కాదు. చాలామంది ఏం చేస్తారంటే, నీకు దేవుడు చాలా మేలులు చేస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక బలం ఇస్తాడు, వస్తు వాహనాలు ఇస్తాడు, మంచి ఇల్లు స్థలాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. కానీ అంతా బాగుపడ్డ తర్వాత చాలామంది దేవునికి మహిమ తెచ్చే మాట మాట్లాడలేరు. నేను కష్టపడ్డాను, నాకు ఈ స్కిల్ దేవుడే ఇచ్చాడు, నేనెంతో శ్రమపడి చదివాను, నా జ్ఞానాన్ని ఖర్చు పెట్టాను, నేనే కష్టపడ్డాను అంటారు, కానీ దేవుడిచ్చాడనే మాట మాట్లాడలేరు. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోయి అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ మెరుగుపడి మేలు పొందిన తర్వాత దేవునికి మహిమ రాకుండా ఈ సామర్థ్యము, ఈ భాగ్యము ఇదంతా కూడా మా కష్టమే, మా సామర్థ్యమే అని అనుకోవడం అనేది దేవునిని గణపరచడం కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీరు సామర్థ్యము, మీరు భాగ్యము సంపాదించుకోవడానికి మీకు శక్తినిచ్చింది నేను. ఆ సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని, ఆ ఆరోగ్యాన్ని అదంతా అనుగ్రహించింది దేవుడే. హల్లెలూయా. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు పనికి వెళ్తావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే జేపాల్ ఆటో నడుపుతాడా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తానా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నీవు కష్టపడి సంపాదించుకొని ఒక వస్తువు కొనగలవా? కాబట్టి నీవు ఏ పరిస్థితిలోనున్నా ఆ పరిస్థితి బాగుండడానికి కారణము దేవుడే. హల్లెలూయా. అందుకనే ఎవరి ప్రార్థన వింటాడంటే, నీ ప్రార్థనలో దేవునికి ఘనత రావాలి, నీ మాటల్లో దేవునికి ఘనత రావాలి. నీవు ఏ పని చేసినా సరే దానిలో దేవునికి ఘనత మాత్రమే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చీర బాగుంది అని ఎవరైనా అన్నారా నీతో? అవును, దేవుడిచ్చాడు అనాలి. హల్లెలూయా. నీ యొక్క వస్త్రాలు బాగున్నాయి, అవునండి దేవుడిచ్చాడు. ఇల్లు బాగుంది, అవును దేవుడి శక్తి ఇచ్చాడు కట్టుకోవడానికి. ఏ వస్తువు నీ దగ్గరకు వచ్చినా దేవునికి మాత్రమే ఘనతను తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవునిని గణపరిచిన వారి ప్రార్థన ఆయన ఆలకిస్తారు. రెండవ కారణం నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరైతే ఇతరుల పాపముల కొరకు పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఇతరుల క్షేమం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలాసార్లు నేను మీకు చెప్తా ఉంటాను, మన ప్రార్థనలో అడుక్కోవటం మాత్రమే ఉండకూడదు. కానీ అడుక్కోవటం అంటే అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అడుక్కోవటం మాత్రమే కాదు, విన్నవించడం కూడా ఉండాలి. విన్నవించడం మాత్రమే కాదు, మొరపెట్టడం కూడా ఉండాలి. మొరపెట్టడం మాత్రమే కాదు, ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞత కూడా ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రార్థనలో కొన్ని స్టెప్పులు ఉన్నాయి. మొట్టమొదట ఒకసారి వివరంగా చెప్తాను, కానీ ఇప్పుడు టూకీగా చెప్తాను. మొట్టమొదట నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి, మొట్టమొదట దానికి స్తుతి ప్రార్థన ఉండాలి. స్తుతి ఉండాలి. చెప్పండి, ఏముండాలి చెప్పండి? స్తుతి ఉండాలి. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి గృహాన్ని బట్టి, ఆఖరికి నీ ఆయుష్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పమంటారా? అనారోగ్యం వచ్చిందా? స్తుతించు. అనారోగ్యం భయపడుతుంది. దయ్యం నీ దగ్గరకు వచ్చిందా? దాన్ని బట్టి కూడా స్తుతించు. దయ్యం భయపడుతుంది. ఎందుకంటే స్తుతి అంటే దయ్యానికి భయం ఒక వంతు. రెండోదేమో దయ్యం అనుకుంటుంది నేను వచ్చినా కానీ దేవునికే మహిమ పోతా ఉంది, నేను ఇంకెందుకు రావాలి ఈ వ్యక్తి దగ్గరకు అని చెప్పి నీ దగ్గరకు రావడం పూర్తిగా మానేస్తుంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి పరిశుద్ధ లేఖన భాగములో 1వ తెస్సలోనిక పత్రికలోకి రండి. 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో స్తుతే చెప్పండి. అందుకని దైవ గ్రంథములో ఒకటి, దేవునిని గణపరచు వారిని వారి ప్రార్థనను ఆయన ఆలకిస్తారు. రెండోది చెప్పండి, ఎవరైతే ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తారో, ఇతరుల పాపముల కొరకు వీరే పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి వాళ్ళ క్షేమం కోసం మొరపెడతారో అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన నీ గురించే ఉన్నదా? నీ చుట్టే తిరుగుతా ఉందా? చూడండి తిమోతి పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన ఏంటి? విజ్ఞాపన చేయడం. ఎవరెవరి కోసం చేయాలంటే ఇక్కడ రాజుల కోసం చేయాలి, అధికారుల కొరకు చేయాలి, ప్రజలందరి కోసం చేయాలి. ఏమని చేయాలి? మంచి పరిపాలన కోసం చేయాలి, అందరికి పరలోకం రావాలని చేయాలి, అందరూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలని చేయాలి, అందరికి దేవుని రక్షణ దొరకాలని చేయాలి, అందరూ దేవుని రాజ్యానికి అర్హులుగా వారి ప్రవర్తన దిద్దుకోవాలని చేయాలి. హల్లెలూయా. మన ఇంటి ప్రక్క వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం చేయం, కేవలం నీ కోసం మాత్రమే చేస్తూ ఉంటావు. నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడు, ఏలు నొప్పి, కన్ను నొప్పి, కారు నొప్పి, తల నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, తర్వాత మా ఆయన కాపాడు, తర్వాత నా బిడ్డలను కాపాడు, మా గేదెను కాపాడు, ఈ నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది నీ ప్రార్థన అంతా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన రోజంతా చేసినప్పుడల్లా నీ చుట్టే తిరిగితే అది స్వార్థపూరితమైన ప్రార్థన అవుతుంది, విజ్ఞాపన ప్రార్థన కాదది.
దేవునికి అనుకూలమైన ప్రార్థన కాదు. నెహెమ్యా ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు, ఇర్మియా ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు, యెషయా ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు. అందుకనే ఆ ప్రవక్తలకు దేవుడు అధికమైనటువంటి అభిషేకం, అధికమైన కృపలు ఇచ్చి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, మనము నిజంగా దీవించబడాలంటే, నిజంగా ఆశీర్వదించబడాలంటే, ఇప్పుడు ఒక్క మాట చెప్తాను చూడండి. మీరు ఒక బకెట్ నిండా బురద తీసుకున్నారు, ఎదురు ఒక వ్యక్తి మీద కొట్టారు. ఆ బురదంతా ఎదురు వ్యక్తి మీద పడుతుందా, నీ మీద కొంచెమన్నా పడిద్దా? అమ్మా చెప్పండి గట్టిగా. పడుతుంది. నీ ఎదురు వ్యక్తి మీదకి సెంట్ బాటిల్ ఓపెన్ చేసి అలా చిమ్మావు ఒక బకెట్, నీ మీద పడుతుందా కొంచెమైనా, కేవలం మొత్తం అబ్బాయికే పడుతుందా? చెప్పండి అమ్మా, ట్రై చేయండి ఒకసారి. ఏమైంది? నీ దగ్గర ఒక బంతి ఉంది, బాల్ ఉంది, ఈ బాల్ తీసుకున్నావు, గోడకేసి కొట్టావు గట్టిగా, గోడలో నుంచి అవతల పోతుందా, నీ దగ్గరకు వస్తుందా? చెప్పండి. అంతే ప్రార్థన. నీవు ఎప్పుడైతే ఇతరులు బాగుండాలి, ఇతరులు క్షేమంగా ఉండాలి, నా ప్రక్క వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, నా ఇరుగు పొరుగు వారు కూడా బాగుపడాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టాలి, వాళ్ళకు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఎప్పుడైతే ప్రజల కోసం విజ్ఞాపన చేయడం నీవు అలవాటు చేసుకుంటావో, వాళ్ళ కార్యంతో పాటు నీ కార్యం కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఇర్మియా గారు అయితే నా ప్రజలలో హతమైన వారి గురించి ఎలా ఉందంటే చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలోకి మనం వద్దాం. మొదటి వచనాన్ని చదవండి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగా. చూసారా? అందరు నీ జనులే కదండి, అందరు నీలాంటి మనుషులే కదండి. నీ దాకా వచ్చేదాకా నీకు కష్టం తెలీదా? నీ దాకా వచ్చేదాకా బాధ తెలీదా? ఎదురింట్లో జరిగిన నష్టం నీవు కూడా సభ చూస్తేనే ఆ బాధ నీకు అర్థమవుతుందా? విజ్ఞాపన చేయలేవా? విజ్ఞాపన చేయండి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నా జనులలో హతమైన వారిని గుచ్చి రాత్రింబగల్లో నా కన్ను కన్నీళ్ళ ఓటలా కారిపోతుందంటాడు. సంఘాల కోసం ఎప్పుడన్నా విజ్ఞాపన చేసావా? సంఘములో బాగులేని వాళ్ళ కోసం ఎప్పుడన్నా విజ్ఞాపన చేసావా? ఈ మందిరానికి నూతన ఆత్మలు రావాలని ఎప్పుడైనా విజ్ఞాపన చేసావా? ఆ బాల్కనీ నిండా ప్రజలు నిండిపోవాలని ఎప్పుడైనా విజ్ఞాపన చేసావా? నో. నీ గురించే చేసుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో ప్రజల కోసం, అది నాకు అనుకూలమైనటువంటి ప్రార్థన, అట్టి ప్రార్థన నేను ఆలకిస్తాను, అట్టి ప్రార్థన ఆ వ్యక్తిని కూడా నేను అంగీకరిస్తాను, అంతేకాకుండా ఆ వ్యక్తికి సంపూర్ణ మేలు చేస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మన ప్రార్థనలో కొన్ని మెట్లు ఉండాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఇందాక స్టార్ట్ చేసి ఆపాను. నెంబర్ 1 స్తుతి ఉండాలి. ఏమన్నా చెప్పండి? ప్రభువుని స్తుతించడం అనేది ఉండాలి. నెంబర్ 2 మన ప్రార్థనలో ఏముండాలంటే వెంటనే దేవుని సంఘము గుర్తుకు రావాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 3 సేవకుల కోసం ప్రార్థన చేయాలి. నెంబర్ 4 నీ ఇంటి ఇరుగు పొరుగు వారి కోసం, తర్వాత ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. నెంబర్ 5 లాస్ట్లో నీ కోసం నీవు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ముందే నీ కోసం చేస్తావు. ప్రభా యేసయ్య రక్తంతో కాపాడి నూతన దినంలోకి ప్రవేశపెట్టే వందనాలు. ఈ రోజంతా నువ్వు నా
తోడుగా ఉండి నడిపించు, ఎక్కడ పోయినా తోడుగా ఉండు. ఇక మొదలు పెడతావు నీ గురించే, ఇంకెవరి గురించి అస్సలు పట్టించుకో. దేవుడు అన్నాడు, విజ్ఞాపన ప్రార్థన నాకు ఇష్టమైనటువంటిది. హల్లెలూయా. అలాగే మూడవది కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. గమనించండి, దేవుడు మూడవదిగా ఎవరి ప్రార్థన వైపు తిరుగుతాడో, ఎవరి ప్రార్థన వింటాడంటే చెప్పండి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన. అంటే ధనవంతుల ప్రార్థన వినడా? ఇక్కడ దిక్కు లేకపోవడం అంటే పేదోళ్ళని కాదు అర్థం, ఎన్ని ఉన్నా ఆదరణ లేనివారని అర్థం. హల్లెలూయా. దరిద్రులు అంటేనేమో పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు పేదవాళ్ళలో ఉంటారు, ధనికుల్లో ఉంటారు. దిక్కులేని వారి ప్రార్థన అంటే నీ కష్టకాలములో నీకు ఆదరణ లేనప్పుడు, నీ ఆపత్కాలములో నిన్ను ఆదుకునే వ్యక్తి లేనప్పుడు, ఏ దారి కూడా నీకు హోప్స్ ఇవ్వకుండా అన్ని దారులు మోసకపోయినప్పుడు, అప్పుడు నీవు దిక్కులేని వ్యక్తిగా మారుతావు. ఆర్థిక వనరులు ఉండవు, సహాయం చేసేరు వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, చేయి పట్టుకుని నడిపించే వాళ్ళు ఉండరు, నిన్ను చూసి అసహించుకునే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. అలాంటి దిక్కులేని సమయంలో నీ ప్రార్థనే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, ఒక ఆమె అబ్రహాము 2వ భార్య. ఆమె పేరేం చెప్పండి? హాగరు. ఏడుస్తూ, ప్రభువా నాకు దిక్కు ఎవరు లేరు. హల్లెలూయా. నాకంటూ ఎవరి లోకములో లేరయ్యా, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, కట్టుకున్నవాడేమో వదిలేశాడు, చారదీసిన ఆవిడేమో తరిమేసింది. నా బంధువులు ఎక్కడున్నారో ఈ టైంలో వాళ్ళ దగ్గరకు పోతే నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసి బిడ్డను అన్నావని చెప్పి నా ఇంట్లోకి రానివ్వరేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి ఏడుస్తూ అరణ్య ప్రాంతంలో రోధిస్తూ ఉంది. హల్లెలూయా. అప్పుడు అనుకుంది, నా బిడ్డ చావును నేను కళ్ళార చూడలేను కాబట్టి ఆ బిడ్డను దూరంగా తీసుకుని వెళ్ళి ఒక పొదల చాటున చెట్లు నీడన వదిలేసి, చాలా రాతివేత దూరం, అంటే ఒక రాయి బలంగా విసిరితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఆ బిడ్డ ఎదురుగా కూర్చొని అరణ్య ప్రాంతంలో ఆ ఇసుకలో ఏడుస్తూ ఉంటుంది ఆమె. అయ్యా నాకెవరు లేరు ప్రభా యేసయ్యా. ఆ అరణ్య ప్రాంతంలో ఏడుస్తుంటే ఒక స్వరం వినపడుతుంది, హాగరు. బా, ఎవరయ్యా నన్ను పిలిచింది? వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. ఒకవేళ నా భర్త ఏమన్నా మళ్ళీ వచ్చాడా? నో, కాదు, ఎవరు లేరు. ఎవరు 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 లేరు. సరే, మళ్ళీ ఏడుస్తూ ఉంది. మళ్ళీ స్వరం వినపడింది, హాగరు నేను యెహోవాని. హల్లెలూయా. ఇదిగో నీకు దిక్కు లేరని నువ్వు అనుకోవద్దు, నా మొర్ర వినేవాళ్ళు లేరని, నా బాధను చూసేవాళ్ళు లేరని, నా కన్నీరు తుడిచేవాళ్ళు లేరని, నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరని, నా గుండె ముక్కలయ్యేదాకా ఏడుస్తున్నా కానీ నన్ను అర్థం చేసుకుని చారదీసేవాళ్ళు లేరని కుమిలిపోవాక, నేను నీకు హామీ ఇస్తున్నా, నీ గర్భవాసమును పుట్టిన ఇష్మాయేలును నేను దీవించి ఆ గర్భవాసములో 12 మంది రాజులను నేను పుట్టించబోతున్నాను. హల్లెలూయా. ఆ బిడ్డను అనాథగా విడిచిపెట్టను, ఆ బిడ్డ వంశంలో నుంచి 12 మంది రాజులను నేను తీసుకొస్తాను. లేచి కళ్ళు తెరిచి చూడు, నీ కోసం భూమిని చీల్చి నీటిని రప్పించాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడుతుంది, యవన మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవనగా కాపాడదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడు. దేవుడిని సర్వస్వం, దేవుడని ఆదరణ, దేవుడని తల్లి, దేవుడని తండ్రి, దేవుడని దిక్కు. అందుకే దేవుడు అన్నాడు, దిక్కు లేని వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దిక్కులేని హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. దిక్కులేని నీ ప్రార్థన కూడా దేవుడు వినటానికి ఆయన ఇంకా సజీవుడిగానే బ్రతికి ఉన్నాడు. చేస్తావా ప్రార్థన? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఒకటి, ఎవరు ప్రార్థన వింటారు? దేవునిని గణపరిచే వారి ప్రార్థన వింటాడు. రెండోది, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల పాపములను ఒప్పుకుంటూ ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వింటాడు. మూడవది, దిక్కులేని వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట కూడా ఉందండి, విధవరాలి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మీకు తెలుసా, భర్త లేనటువంటి నీవు చాలా విలువైనటువంటి దానివి దేవుని దృష్టిలో అని మీరు ప్రార్థన చేస్తే చాలా విలువ. అందుకే చాలామంది సేవకులు భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, ఏ ఆదరణ లేని వారిని కానీ చర్చిలోనే ఉంచి వాళ్ళకి పోషణ ఇచ్చి రోజు 1-2 గంటలు, పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తారు. ఎందుకంటే సంఘానికి అది చాలా దీవెన. హల్లెలూయా. మీ ప్రార్థన చాలా విలువైందండి. మీరు ఎదురు పడితే కొంతమంది అశుభంగా భావిస్తారు, క్రైస్తత్వంలో అది లేదు. మీరు ఎదురు పడితే మాకు శుభం, మీరు ఎదురు పడితే మాకు మంచిది, మీరు ఎదురు పడితే మాకు దీవెన. కావాలంటే మీరు ఎప్పుడైనా అలాంటి వాళ్ళు ఉంటే మాకు ఎదురు పడండి. పెళ్ళిళ్ళప్పుడు కూడా నేను పందానికి వాళ్ళని ఎక్కించి వాళ్ళ చేత నేను అక్షంతరం లేపిస్తా. ఎందుకంటే నేను దానిని నమ్మను, అశుభమని నమ్మను, శుభమే. హల్లెలూయా. దేవుడే చెప్పాడు, ఎవరైతే విధవరాలుగా ఉంటారో వారి పక్షాన పోరాటం చేస్తానని చెప్పాడు. ఎవరైతే విధవరాలుగా ఉంటారో వారి ప్రార్థన ఆలకిస్తానని చెప్పాడు. అంతేకాదు, విధవరాలను బాధ పెట్టిన వారి తాట తీస్తానని కూడా చెప్పాడు దేవుడు. అసలు బాధ పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట నేను దైవ గ్రంథంలో చూపిస్తాను. సామెతల గ్రంథం 15:8 కూడా మనం చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆనందకరము. హల్లెలూయా. ఎవరు ప్రార్థన అంటే దేవునికి ఇష్టం? యథార్థవంతుల ప్రార్థన. నిజంగా మీలో చాలామంది యథార్థవంతులు ఉన్నారు, కానీ కొన్నిసార్లు మీ యథార్థతను తప్పుతున్నారు. భర్తకి యథార్థంగా చెప్పవు ఏది, భార్యకి యథార్థంగా చెప్పవు ఏది, అమ్మకి యథార్థంగా చెప్పవు, నాన్నకి యథార్థంగా చెప్పవు. ఒకరోజు 2 అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అంతలోకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడు, అమ్మా మరి మొన్న డబ్బులు పంపించాను కదరా, మరి సరిపోయినాయా, మరి ఏంటి అట్ట అంటే, ఏడ సరిపోయారు నాన్న, ఇంకా 1500 కావాలి నాన్న, అది ఫీజు కట్టాను నాన్న అంటుంది ఈ పిల్ల. పక్కన అమ్మాయి ఉండి, ఈ దొంగ దాన్ని ఏడ కట్టింది నువ్వు ఫీజు, అరబాకే డబ్బులు మరి ఎట్టొస్తాయి అని ఈ పిల్ల ఆ పిల్లతో అంటుంది. నేనంటేనే ప్రార్థన ఆపి, ఇట్ట యథార్థంగా దొంగ మాటలు చెప్తే నేను ఎలా ప్రార్థన చేస్తానమ్మాయి? యథార్థంగా తీర్చుకో, అడిగి, నానా నాకు 2000 కావాలి, మరలా మీ దగ్గరకు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు, నాకు స్వతహాగా ఖర్చులు ఉన్నాయి అని తీసుకో. 2000 అడిగినోడు 1500 అని ఇవ్వడా, 1000 రూపాయలు అని ఇవ్వడా? ఆ మాట అన్నందుకు ఇక నా కాడ ప్రార్థన చేయించుకోవడానికి రాలా పిల్ల, రాలేదు, చర్చికి కూడా మానేసింది. ఇంకా మన వాళ్ళు ఏం చేయాలంటే ఏది చెప్పకూడదు, చెప్పకుండా మీరు ఎట్టున్నా సరే దేవుడు మిమ్మల్ని దీవించుగాక అంటే మీరు ఒప్పుకుంటే వచ్చేస్తారు. హల్లెలూయా. అలా కాదండి, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తారు. హల్లెలూయా. యథార్థత అంటే ఒకే ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాం. నీవు అందరి ఎదుటి ఎలాగైతే ఉన్నావో ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటే అది యథార్థత. నలుగురిలో ఉన్నప్పుడు భయం ఉంటుంది,
నీ భర్త దగ్గర ఉన్నప్పుడు భయం ఉంటుంది, నీ భార్య దగ్గర ఉన్నప్పుడు భయం ఉంటుంది, నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. అది నువ్వు ఒక్కదానిగా ఉన్నప్పుడు కూడా అలాగే కనుకుంటే నిజంగా నీ దగ్గర యథార్థత ఉన్నట్లే. ఎందుకో తెలుసా? యథార్థత అంటే దేవునికి చాలా ఇష్టం. బైబిల్లో ఒక మాట ఉంది, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో, యథార్థవంతులను బలపరుచుటకై దేవుడు లోకమందంతటా సంచారము చేయుచుండెను. ఎవరినంటే బలపరిచే దేవుడు? యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు, యథార్థవంతులను దేవుడు పైకి తీస్తాడు, యథార్థవంతుల వంశపు వారిని దీవిస్తాడు. చదువురా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన నీకు చాలా క్షేమాన్ని కలుగు చేస్తుంది. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములో ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. తాను అతని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడేమన్నాడు? అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తారంటే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని క్షమాపణ అడిగిన వారి ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆయన ఆశీర్వదించబడాలని చెప్పి రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన పేరు యాకోబు. రాత్రంతా చేశాడు. తెల్లారుజామున దేవుడు అన్నాడు, అబ్బాయి నేను రాత్రంతా నీ ప్రార్థన ఆలకిస్తానే ఉన్నా కానీ అసలు ఒప్పుకునే ప్రార్థన అనేది రాలేదయ్యా. కొంచెం ఒప్పుకొని నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన కనుక చేస్తుంటే ఇంత టైం నీకు పట్టేది కాదు. ఎప్పుడో నేను నీకు జవాబిచ్చి నేను పరలోకం వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇప్పుడు తెల్లారుతుంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని అంటాడు దేవుడు. అప్పుడు యాకోబు అంటాడు, అయ్యా నేనైతే నిన్ను వదిలిపెట్టను, నా ప్రార్థన ముగించను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతాను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఓకే నేను నిన్ను ఆశీర్వదిస్తా, కాకపోతే యథార్థంగా నీ పేరేంటో చెప్పు అన్నాడు. ఇప్పుడు తప్పదుగా, యథార్థంగా చెప్పకపోతే ఆశీర్వాదం రాదు. అప్పటి వరకు ఉన్న ప్రార్థన పారదు, జవాబు రాదు. అందుకని అన్నాడు, అయ్యా నా పేరు యాకోబేనయ్యా అన్నాడు. ఇంతకుముందు ఆయన పేరు ఏం పేరు? నాన్నకేం చెప్పాడు? అమ్మా ఏం చెప్పాడు? చెప్పాలి. యోసేపు అని చెప్పాడు కదా. యోసేపు అని చెప్పి కదా ఆశీర్వాదాన్ని దొంగిలించింది, నాన్న దగ్గర మార్కులు కొట్టేసింది. ఇప్పుడు అసలైన ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకోవాలంటే సత్యం ఒప్పుకోక తప్పలేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉన్నది ఉన్నట్లుగా అవతలి వ్యక్తి బాధపడ్డా పర్వాలేదు, అవతలి వ్యక్తి నీ ఒప్పుకున్నందువల్ల నొచ్చుకున్నా పర్వాలేదు, నిన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పి క్షమాపణ అడిగితే దేవుడు నీ పాపములను క్షమిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు దొంగతనం చేసావా? ఎక్కడెక్కడ చేసావో ఒప్పుకో. వ్యభిచారం చేసావా? ఎవరెవరితో చేసావో ఒప్పుకో. పాపము, చెడుగు, దుష్టత్వము, త్రాగుడు, పేకాట, సినిమాలు, షికార్లు, అలాగే విగ్రహారాధనతో పాటుగా జాతకాలు చూపించుకునే దాంతో పాటుగా ఏ తప్పులు చేసావో ఉన్నదున్నట్లుగా ఒప్పుకో. దేవుడు క్షమాపణ ఇస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక మాట ఉంది, 59వ అధ్యాయము యెషయా గ్రంథం ఒక్కసారి చదవండి, ముగించేద్దాం. యెషయా గ్రంథం 59 మొదటి వచనం. రక్షింపనేరక ఉండునట్లు
యెహోవా హస్తము కొరచ కాలేదు, విననోరక ఉండునట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చెను. అంతకు మించిన కారణాలు లేవు. ఎందుకు నీకు జవాబు రావట్లేదంటే దేవునికి నీకు మధ్యలో ఉన్న అడ్డు కూడా నీ పాపాలు ఒప్పుకోవట్లా. దేవా నేను పాపిని క్షమించి అంటున్నావు కానీ అసలు ఏమేం చేసావో చెప్పట్లేదు. అందుకే నువ్వు ఒంటరిగా చర్చిలోకి వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు, ఏకాంతంగా వెళ్ళు, ఒంటరిగా కూర్చో, హృదయాన్ని విప్పు, బిగ్గరగా అరువు, దేవా నేను పాపినయ్యా, ఇన్ని పాపములు చేశాను, నన్ను క్షమించమని అడుగు. నీ ప్రార్థన వింటాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూస్తున్న దానికోసమై దేవుడు జవాబిస్తాడు, నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలాంటి వారి ప్రార్థన వింటాడు? నెంబర్ 1, దేవునిని గణపరిచే వారి ప్రార్థన. రెండోది, ఎదుటివారి క్షేమం కొరకు విజ్ఞాపన చేసి వారి పాపములు తమ పాపములుగా చేసుకొని పశ్చాత్తాపడి ప్రార్థించేవారు. 3, దిక్కులేని వారి ప్రార్థన, విధవరాల ప్రార్థన ఆలకిస్తాడు. 4, యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. 5, ఎవరైతే వారి పాపములను నిజాయితీగా ఒప్పుకొని క్షమాపణ అడుగుతారో ఉన్నదన్నట్లుగా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కళ్ళు మూసుకోండి, దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.